హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ క్షేమమేనా? అందరూ క్షేమంగానే ఉంటారని అనుకుంటున్నానండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాదీ తడక. ఐఎమ్ యువర్ కుకింగ్ ఎక్స్పర్ట్ సఫీ. ఈరోజు జీరా రైస్ చేద్దామండి. చాలా బాగుంటుంది, చాలా డెలీషియస్గా ఉంటుంది. దీన్ని మీరు దాల్ తడక దేంతో అయినా తినొచ్చు. దాల్ తడక, రెస్టారెంట్ స్టైల్ దాల్ తడకతో చాలా బాగుంటుంది కాంబినేషన్. ఓకే ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. జీరా రైస్ చేద్దామండి. ఈ స్పూన్తో 1.5 స్పూన్ వేసానండి నెయ్యి. మీరు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. కాస్త వేడెక్కిన తర్వాత ఇవి వేద్దాం మనం. వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండి. హాఫ్ ఇంచ్ చెక్కలండి 2 బ్లాక్ కార్డమమ్స్ అంటే పెద్ద ఇది ఇలాచీ. దీంట్లో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ మిరియాలండి, 1/2 టీ స్పూను లవంగాలు, కాస్త చిటపట్లాడిన తర్వాత రైస్ వేసేద్దాం. అంటే ఇవి హోల్ స్పైసెస్ ఏవి మాడకూడదండి. దీంట్లో నేను రైస్ వేస్తున్నాను. నేను 1.5 kg తీసుకున్నాను రైస్. బాస్మతి రైస్ అండి. దీన్ని వాష్ చేసి 1/2 అవర్ వరకు సోక్ చేసి పెట్టాను, నానబెట్టి పెట్టాను అనమాట. అర్ధ గంట వరకు, 1 గంట వరకు కూడా నానబెట్టి పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇదిగోండి, 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. ఇదిగో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. కాస్త దీన్ని చక్కగా ఫ్రై చేద్దాం, ఎక్కువ చేసేయద్దు. దీంట్లో వాటర్ వేస్తున్నాను. ఎక్కువ నీళ్ళు వేయొద్దండి, ఎందుకంటే ఇవి ఏ క్లాస్ బాస్మతి రైస్, దట్టు నేను 1/2 అవర్ సోక్ చేసి పెట్టాను. అయితే ఎక్కువ నీళ్ళు పట్టవు. ఇంకొక టిప్ ఇస్తున్నాను, మీ గరిట ఇలా ఫ్రీగా తిరిగిందనుకోండి, దట్ మీన్స్ ఎనఫ్ వాటర్ ఈజ్ ఎనఫ్. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఒక 10 minutes మూత పెట్టేసి కుక్ చేస్తానండి. ఆ తర్వాత వేద్దామండి. నిమ్మకాయ రసం వేసేసాను. డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. చూడండి, డిష్ అవుట్ చేసి చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, డిష్ తయారయ్యి టేబుల్ మీదకి వచ్చిందండి. చాలా గుమగుమలాడిపోతుంది, చాలా టేస్టీగా వచ్చిందండి. ఇది తయారయ్యింది. మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, జీలకర్ర ఎక్కువ వేసేసేద్దండి. దీన్ని హోల్ స్పైసెస్ని చాలా మాడనివ్వద్దు అసలు. ఒకవేళ హోల్ స్పైసెస్ మాడిపోయాయంటే ఈ కలర్ రాదు మీ రైస్కి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.
ఓకే ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.